వెల్కమ్ టు అంకం న్యూస్. రైతులను ఆదుకోవాల్సిన సహకార సంఘాల్లో దొడ్డు రకం ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని కొండూరు శివారులో రోడ్డుపై బైఠాయించి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. 2 గంటల సేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడగా రూరల్ SHO శ్రీనివాస్ రైతులను సముదాయించి ఆందోళన విరమింపజేశారు. మోపాల మండలం బాడ్సీ సొసైటీలో కూడా ఇదే పరిస్థితి నెలకొందని, రెక్కాడితే కానీ డొక్క నిండని స్థితిలో దొడ్డు ధాన్యం కొనడం లేదని బీఆర్ఎస్ నాయకులు వల్మ వెంకట్రెడ్డి, సతీష్ యాదవ్లు అంకం ఛానల్ ప్రతినిధితో తెలిపారు. రైతులను ఆదుకోకపోతే ఆందోళన కార్యక్రమాలు కలెక్టరేట్ను ముట్టడిస్తామని తెలిపారు. ఖరీఫ్లో సబ్సిడీపై జీలుగు విత్తనాలు ఇవ్వాలని, యూరియా యాప్ను ఎత్తివేసి పాత రకం పద్ధతినే ఇవ్వాలని తెలిపారు. ఆదర్శ రైతులు నేను బాడ్సీ. ఇంకోటి ఏంటంటే ఈ దొడ్డు రకము వరి పండించినము అయితే ఇంతకుముందు గవర్నమెంట్ అనేది అనౌన్స్మెంట్ చేస్తే బాగుంటుంది. రైతులు మేము ఈ రకం అయితే కొంటాము అని ఒక అనౌన్స్మెంట్ చేస్తే మేము ఆ రకం వేయము. ఇప్పుడు వేసిన తర్వాత మేము కొనము, దాంట్లో కటింగు దించుకోవడంలో లోపాలు, రైస్ మిల్లు తీసుకుంటలేవు అని సాకులు చెప్పుకుంటా గవర్నమెంట్ రైతులని అనేది. ఇంకోటి ఏంటంటే రైతులని ఇటు కాలం ముంచుతుంది, ఇటు గవర్నమెంట్ కూడా ముంచుతుంది. వాస్తవంగా సన్న రకాలు అనేది ఇంతకుముందు టైంలో బోనస్ ఇస్తామని చెప్పింది రబీలా, అది కూడా ఇవ్వలే. ఇప్పుడు కూడా మంత్రి ప్రకటన చేసిండు కానీ ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వాలి, మళ్ళా పేపర్లో కానీ ఎక్కడ కానీ మేము ఇస్తామని అంటారు. సాటుకు ఇస్తారా మరి ముందు ఇస్తారా? రైతులకు ఏదైనా ఒకటి చెప్పాలా. అయితే బోనస్ ఇస్తే మొత్తం వన్ సైడ్గా సన్న రకాలు పండేందుకు రైతులు మొగ్గు చూపుతారు. అంతేవిధంగా ఇంకోటి ఏంటంటే 48 అవర్స్లలో డబ్బులు ఇస్తామని ప్రకటన చేసిండు మంత్రి గారు, కానీ ఆ డబ్బులు కూడా ఎవరికి ఇప్పటివరకు పడలే. అయితే ఇంకో విషయం ఏంటంటే వాతావరణం అనుకూలంగా లేదు. తొందరగా ఈ ధాన్యాన్ని తరలిస్తే రైతులు నష్టపోకుండా కొంతైనా కానీ లాభం చేకూరుస్తుందని గవర్నమెంట్కు చిన్న విజ్ఞప్తి చేస్తున్నారు. మా రైతుల తరఫున అడ్డు తీసుకుపోవాలని మీ ఎమ్మెల్యే గారు కానీ అందరికీ మనవి చేస్తున్నాం. నీళ్ళు తీసుకోకపోతే రైతులు పూర్తిగా నష్టపోతారు. వడ్లు చేతికి రాని, వర్షాలతో చేతికి రాని వడ్లు నష్టమై రైతులు నష్టమవుతారు. అంత బాధాకరంగా ఉన్నారు. ఈ వానలతో తెలంగాణ పొందాక వాడి చేస్తున్నారు. ఈ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, తొందరగా పోవాలని. రైతులకు ఇప్పుడు ఖరీఫ్లో పొలలేసే టైంలో జీలుగా విత్తనాలు, పచ్చిరొట్ట, అదే పెద్ద జన్మ అంటారు. అసలు ఈ విత్తనాల మీద సబ్సిడీ కూడా గవర్నమెంట్ ఎత్తేసింది. ఈ టైంలో ఆ విత్తనాలు అందాక భూమిని సారవంతం చేద్దామంటే కూడా అవి దొరకక పోయిన సంవత్సరం ఇబ్బంది అయింది. అదేవిధంగా రేటు కూడా దానిలో సబ్సిడీ లేకుండా చేశారు. అదేవిధంగా మరి ఒకటి యూరియా యాప్ ద్వారా రైతులకు నానా కష్టాలు పడ్డారు. మొన్న యూరియా దొరకక ప్రాబ్లం అయింది. రైతులు పొలాల్లో యూరియా చల్దామంటే కూడా దొరకక కొందరు రైతులు నష్టపోయారు. చదువుకున్న వాళ్ళకేమో యాప్ల కొద్దిగా అవగాహన ఉండి వాళ్ళు బుక్ చేసుకుంటే మొత్తం చదువురాని వాళ్ళు ఆ చిన్న ఫోన్లతోని యాప్ల కొట్టుకోలేక యూరియా అందక బాగా చాలా ఇబ్బంది అయింది. కాబట్టి ఆ యాప్ని వెంటనే గవర్నమెంట్ ఎత్తివేయాలని కోరుతున్నాను. పాత పద్ధతిలో పట్టా బుక్ల విధంగా కానీ మరియు లైన్ల ద్వారా కానీ ఇవ్వాలని కోరుకున్నాం. నిరంతర న్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్ అంకం న్యూస్ ఛానల్.